హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పొటాటో ఫ్రెండ్స్ తయారు చేసే విధానం చూద్దాం. అయితే ఈ వీడియోలో తప్పులు ఏమైనా ఉంటే మాట్లాడడం క్షమించండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వాయిస్ ఇది ఇవ్వడం. కుకింగ్ వీడియోస్ అయితే నేను చేసినా కూడా ఎందుకంటే పెట్టకపోవడం కారణం ఇదే. నేనే వీడియోస్ తీసుకొని నేనే ఇచ్చేయడం అంటే కొద్దిగా ప్రాబ్లం అయి చేయడం కావట్లేదు. మనం పెద్ద సైజు పొటాటోని తీసుకొని క్లియర్ చేసుకొని ఇప్పుడు క్లియర్గా తొక్కలు అవి తీసేసాక వాటిని ఇలా తిన్నంగా కోసి ఒకే సైజులో చక్కగా కోసుకొని దీని సైడ్ని కూడా వేస్ట్ అసలు మనం ఏమీ వ్యాపారం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా అన్నీ చేయాలా. మనం అయితే ఇంట్లోకి కాబట్టి అవి కూడా నేను వేస్ట్ చేయకుండా అవి కూడా కోసి అన్నీ చక్కగా చేసేసాను. మీరు మళ్ళీ వాటికి ఇదేంటి ఇలా కూడా చేస్తారు అనకండి, ఎందుకంటే వేస్ట్ చేయడం ఎందుకు, అవి ఎలాగా మనమే కదా తింటాం పిల్లలు అని చెప్పేసి ఇలా చేస్తానన్నమాట. నా వీడియోలోని చూడండి మొత్తం నేనైతే సింపుల్గా వరకు అయిపోతుంది. అదే సైజ్ చేసుకుంటే మనకి పొటాటో ఫ్రైస్కి బాగుంటుంది. అలా నల్లటి ఏం తొక్కులు ఉంటే తీసేయండి, చూడడానికి బాగోదు కాబట్టి. ఇది మొత్తం ఒక వాటర్లో వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. నాకు అక్కడ కొద్దిగా ప్లేస్ సరిపోవట్లేదని నేను కొన్ని కోసి అందులో పెట్టాక మళ్ళీ కోసుకున్నాను అనమాట. అందులో మళ్ళీ ఉన్ని కూడా నేను చేసుకొని ఇవి చేయవలసి వచ్చింది. అవి క్లీన్ చేసుకొని సెకండ్ ఒక 3 times క్లీన్ చేసుకొని చక్కగా తర్వాత అవన్నీ మనం మళ్ళీ అలా క్లీన్ చేసుకొని ఇలా చేసుకుంటూ ఉండాలి. అదే కాకుండా నా వీడియోస్లో కొద్దిగా ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను కాబట్టి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే మీరు చూడండి. ఇప్పుడు ఈ క్లీన్ చేసినవన్నీ కలిపి బాగా కడిగేసుకున్న తర్వాత మనం ఒక దాంట్లో స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకొని అది కొద్దిగా బాగా మరిగిన తర్వాతే మనం అప్పుడు ఈ వాటర్ ఒక 5 minutes వదిలేస్తే స్పీడ్ పెట్టి వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలు వేసుకొని మనం చక్కగా ఒక 5 minutes వెయిట్ చేస్తే చూడండి బాగా వాటర్ బాగా మరిగింది కదా. ఈ మరిగిన దాంట్లో ఆ ముక్కలు వేసి మరీ ఫుల్గా కుక్ అవ్వకుండా దాన్ని మనం ఒక మోతాదులో కొద్దిగా లైట్ 50% to 60% అయిపోతే చాలు మనకి బాయిల్. అలా అయిన వాటిని మనం చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇవి నేనైతే ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఇది 2 types చేయొచ్చు. నేనైతే 2 types కూడా నేను ట్రై చేశాను. మనం ఇలా ఉడికించి చేయొచ్చు, ఇలా ఉడికించుకుంటా కొద్దిగా ఇంకా కొద్దిగా లైట్గా పల్చన కోసి కూడా మనం చేసేసుకోవచ్చు. ఇలా ఇలా వాటర్ బాగా ఇది అయిన తర్వాత ఆ ఇలా వస్తుంది కదా పైన, ఆ వచ్చినప్పుడే మనం చూసుకుంటే సరిపోతుంది. మరీ హెవీగా ఇది అయిపోకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేను పదే హ్యాండ్ వాష్ చేసుకొని రావడం వల్ల చేయి కూడా చూడండి ఎలా తడిగా ఉంటుంది. ఎందుకంటే ఇచ్చేడు ఒక పక్క వంట చేసుకుంటున్నాను, ఆ పక్క ఏమో మీకోసం కుకింగ్ వీడియో అప్లోడ్ చేయడం కోసమని తీశాను. ఇలా చూసుకొని శుభ్రంగా కొద్ది చిన్నది ఉడకాలని చెప్పేసి నేను మళ్ళీ పెట్టిస్తాను అనమాట. ఇప్పుడు ఈ బాగా కుక్ అయింది చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు అది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూడండి. అది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మరీ ఎక్కువైతే గుండె అయిపోతుంది. మనం కిందన ఏమైనా వాటర్ ఇలా పోయేది పెట్టుకొని చేసుకున్నా ఓకే, లేదంటే మనం ఏమైనా అది ఊర్చుకున్న టైప్లో తీసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇలా చేసిన దాన్ని మళ్ళీ అంతా వాటర్ ఇచ్చేసుకున్నాక కొద్దిగా మనం ఇదంతా కలిపి మళ్ళీ చల్లార్చుకోవాలి. ఒక పేపర్ క్లాత్ మీద ఏదైనా నీట్గా ఒక డ్రై చేసుకొని కొద్దిగా ఒక 5 minutes చల్లారి పెట్టాలన్నమాట. నేను చేస్తాను చూడండి. ఇప్పుడు అలాగా నేనైతే ఉతికి అన్నీ చేశానమాట. అందువల్ల క్లాత్ మీద ఆరబెట్టాను. కిందనైతే పేపర్ అది వేసి అన్నీ చేశాను. కానీ పేపర్ మీద నాకు ఎందుకు వేయడానికి ప్లాస్టిక్ వేడికి ఇది అవుతుంది కదా అని చెప్పేసి అనిపించి మళ్ళీ కాటన్ క్లాత్ తీసుకొని ఇవన్నీ చేశాను అనమాట. అది ఇలా చల్లారి పెట్టాక
ఒక 5 మినిట్స్ ఆగితే చల్లగా కూలింగ్ అయిపోద్ది. మీకు ఇంకా బేగా అర్జెంట్ అనుకుంటే మీరు ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇవి ఆరిపోయిన తర్వాత మనం చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా ఇలా వేసాను. మీకు మధ్యలో ఒక వీడియో ఇది చల్లారిన తర్వాత నేను ఏం చేస్తానంటే కార్న్ఫ్లవర్ తెచ్చి కలిపాను అనమాట. కలిపి నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 3 అవర్స్ పెట్టాను. కానీ డీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మనం వెంటనే ఇలా చల్లారిన తర్వాత పిండి కలిపేసుకొని మనం వేసుకోవచ్చు. లేదు అంటే డీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టి ఫుల్ గడ్డ కట్టించుకొని చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు అలా చేయవలసి వచ్చిందంటే మాకు పవర్ కట్ అయిపోయింది ఆ డే మొత్తం. ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కానీ ఇది 1 వీక్ అయిందనమాట తీసి. ఈ వీడియో తీసిన వెంటనే పెడదామనుకున్నా కూడా మాకు ఇక్కడ కొద్దిగా ప్రాబ్లంగా ఉన్నదని నేను చేయలేదు, హెల్త్ ప్రాబ్లం ఉందని. ఈ వీడియోలోని చూడండి ఎలా పర్ఫెక్ట్గా ఎగిపోయాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలకి తిండి కొలిది ఇలా తినాలనిపిస్తే మనం మ్యాక్సిమం ఇలా ఇంట్లో చేసుకొని పెట్టుకోవడం వల్ల పిల్లలకి హెల్దీ. తర్వాత ఏమో వాళ్ళ ఇష్టాలు మనకు అన్నీ తెలుస్తాయి కూడా. ఏది ఇష్టంగా తింటారో ఏది ఇష్టంగా తినరో మనకు తెలుస్తూ ఉంటుంది. మన పిల్లలు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టే కదండి. అందుకని పిల్లల కోసం ఇలా అప్పుడప్పుడు చేస్తూ వాళ్ళ ఆనందాన్ని మనం స్మైల్ రూపంలో వాళ్ళ మొహంలో చూస్తుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. నేనైతే మా పిల్లల కోసం అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు తెచ్చి పొటాటో తెచ్చేసాను అనమాట. ఇవి కొన్ని పొటాటోస్తోనేమో కర్రీ చేశాను, కొన్ని పొటాటోస్తో ఏమో ఇవిలా చేశాను అనమాట. ఆ రోజు 2 రకాల ఐటమ్స్ కూడా ఈ పొటాటోతోనే మేము చేసుకున్నాం ఇంట్లో. చూడండి, ఇగో ఇలాగా మనం చేసుకుంటే ఇగో చక్కగా ఇలా పొడిగా మనం వేసుకుంటే లైట్గా పిండి మనం కలుపుకుంటే చాలు. ఒక 3-4 స్పూన్స్ వేసుకొని చక్కగా మనం ఇట్లా చేసుకొని ఇలా పొడిగా వేసుకుంటే మనకు సరిపోతుంది. నేను డీ ఫ్రిడ్జ్లో వేసే పెట్టడం అయితే తొలిసిగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్గా అలా వేసాను. ఎందుకంటే ఇక్కడ పవర్ కట్ అయిపోయింది, ఇంకా అంత చీకట్లో ఉంది, వీడియో సగంలో ఉండిపోయింది కదా అనేసి ఛార్జింగ్ బల్బ్ వల్ల సరిగా అవ్వదని చెప్పేసి మళ్ళీ నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఈ గ్యాప్లో మేము భోజనాలు చేసి అంటే చేలోకి వెళ్ళొచ్చి ఈ కుకింగ్ వీడియో స్టార్ట్ చేశాను పక్క. అలాగే రైస్ అది పెట్టుకున్నాను. మా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఏమైనా రాంగ్స్ ఉంటే ఇలా కాదు అలాగా అంటే నాతో చెప్పండి. నేనేమైనా రాంగ్స్ చేసి ఉంటే చెప్తే నేను ఇదే సరి చేసుకోవడానికి అవుతుంది కదా, సరి చేసుకోవడానికి అవుతుంది. లేదు బాగా చేశానంటే ఖచ్చితంగా ట్రై చేసి నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. ఎందుకంటే మీ మోటివేషన్తోనే నేను కొద్దిగా ముందుకెళ్ళగలను కాబట్టి నాకు కూడా చెయ్యాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా, అందుకని. చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీన్ని చాస్తుగా వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. మా పిల్లలు అయితే మాత్రం ఎమ్మీగా చాలా తిన్నారు. వాళ్ళ మాటల్లోనే మనం విందాం చూడండి. ఏం చెప్తున్నారు? ఏంటిమ్మా? ఎవరు చేశారు? చూస్తలే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీకు ఈ కుకింగ్ వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి, ట్రై చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.
హలో నేనంటే మా పిల్లల ఫేస్లో చాలా హ్యాపీనెస్ చూశాను. మీరు కూడా అలా ట్రై చేయండి.